Welcome to Dinavahi News, where we bring you the latest updates with a traditional touch. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు వేయడం కాదు, ఆ ఓటును కాపాడే వ్యవస్థ పారదర్శకంగా ఉండటం. పాలక పక్షానికి తొత్తులుగా మారిన వ్యవస్థలు, నోట్ల కట్టల ముందు మోకరిల్లే వ్యవస్థలు ఉన్నంత కాలం సామాన్యుడికి న్యాయం జరగదు. అందుకే నేడు ఒక రాజ్యాంగ విప్లవానికి నాది పలుకుతున్నాం. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో, ఎన్నికల కమిషన్ విద్యార్థుల నిఘాలో, నాయకుల కదలికలుగా దినవహి న్యూస్ ఒక కొత్త శకానికి నాంది పలుకుతోంది. ఈ విషయంపై చర్చించడానికి మా స్టూడియోలో ఉన్నారు డి పార్టీ నుండి శ్రీ విజనరీ నాయుడు, ఎస్ఆర్సి పార్టీ నుండి శ్రీ సార్వభౌమారెడ్డి మరియు కొత్తగా రాజకీయాలలోకి వచ్చిన యువనాయకురాలు శ్రీమతి సృజన. మా స్టూడియో అధినేత శ్రీ ఎన్ దినవహి. అందరికీ స్వాగతం. నేను ఇప్పుడు మైక్ దినవహి గారికి ఇస్తున్నాను. సార్, వీటి మీద సంస్కరణలు, ఒక రిఫార్మ్స్ అన్నదాని మీదే ఈ చర్చ. ఇక మొదటి ప్రశ్న మన డిటి పార్టీ, దేశం తెలుగు పార్టీ విజనరీ నాయుడు గారు మొదటి ప్రశ్నకి జవాబు చెప్తారు. వారి తర్వాత ఎస్ఆర్సి శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సార్వభౌమారెడ్డి గారు జవాబు చెప్తారు. వారి తర్వాత ఈ మధ్యనే రాజకీయాల్లోకి వచ్చిన ఫైట్ శ్రీమతి సృజన గారు ఆన్సర్ చేస్తారు. మొదటి ప్రశ్న, ఇదివరకు స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలి అంటే, పారదర్శకత ఉండాలి అంటే వాళ్ళ ఎన్నికే పారదర్శకంగా ఉండాలి. ఆ ఎన్నికలో రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వాలకు కానీ ఎటువంటి సంబంధం ఉండకూడదు. అందుకనే సుప్రీంకోర్టు 2 కమిటీలు, ఒక 3 మెంబర్ కమిటీ, జడ్జెస్ కమిటీ, ఒక 7 మెంబర్ జడ్జెస్ కమిటీ. ఆ 7 మెంబర్ జడ్జెస్ కమిటీ మొదటగా తన దగ్గరికి వచ్చిన దరఖాస్తుల్ని అన్నిటి ఓపెన్గా విచారించి దాని 25% షార్ట్ లిస్ట్ని తయారు చేసి ఆ షార్ట్ లిస్ట్ని 3 మెంబర్ జడ్జెస్ కమిటీకి ఇవ్వాలి. ఆ 3 మెంబర్స్ జడ్జెస్ కూడా సుప్రీంకోర్టు జడ్జెస్ ఆ 25% మెంబర్స్ని పిలిచి ఓపెన్గా విచారించి వాళ్ళలో సూటబుల్ క్యాండిడేట్స్ని, ఇంటెగ్రిటీ ఉన్న క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి ఎలక్షన్ సభ్యుల కింద కానీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కానీ అపాయింట్ చేయడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రెసిడెంట్ గారికి పంపాలి. ఆ విధంగా ఎలక్షన్ కమిషన్ సభ్యుల్ని అపాయింట్ చేయాలి. అప్పుడే అన్న దాని మీద మీ అభిప్రాయాలు చెప్పండి. మొదటగా విజనరీ నాయుడు గారు. ఇది వ్యవస్థకు పట్టిన తుప్పును వదిలిస్తుంది. న్యాయస్థానం జోక్యం ఉంటేనే ఎన్నికల కమిషన్ మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది. దశాబ్దాల కాలయాపన తరువాత వచ్చిన గొప్ప ఆలోచన ఇది. పాలకుల నీడపడని కమిషన్ ఉంటేనే ఓటరుకు తన ఓటుపై నమ్మకం కలుగుతుంది. నేను దీన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. అంటే ఇక ప్రభుత్వాలకు విలువ లేదా? సుప్రీంకోర్టు ప్రతిదానికి వస్తే మేము ఎందుకు? ఇది ప్రజాస్వామ్యాన్ని, న్యాయ వ్యవస్థకు బానిస చేయడమే. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ప్రభుత్వానికే పూర్తి అధికారం ఉండాలి. అద్భుతం. రెడ్డి గారు భయపడుతున్నారు. ఎందుకంటే ఆయన కనుసన్నల్లో మెలిగే కమిషనర్లు రారు కాబట్టి. నిష్పక్షపాత నియామకం జరిగితేనే మీలాంటి అవినీతి సామ్రాజ్యాలు కూలిపోతాయి. 25% సభ్యులు షార్ట్ లిస్ట్ 7 మెంబర్ కమిటీ చేసి తర్వాత ఆ లిస్ట్ 3 మెంబర్ కమిటీ జడ్జెస్ కమిటీకి పంపడం వల్ల మెయింటైన్ అవుతుందా పారదర్శకత? ఆ కమిషన్కి స్వతంత్ర ప్రతిపత్తి కలుగుతుందా అన్నది రెండో ప్రశ్న. ఖచ్చితంగా ఒక వడపోత పద్ధతి ద్వారా అత్యంత సమర్థులైన వారే కమిషన్లోకి వస్తారు. ఇది ఒక చారిత్రాత్మక సంస్కరణ. ఇదంతా కాలయాపన. 7 జడ్జిలకు రాజకీయాల గురించి ఏం తెలుసు? వారి నిర్ణయం ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉండవచ్చు. ఇది పరిపాలనలో అనవసరపు జోక్యం. నేను దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను.
రెడ్డి గారు భయపడుతున్నారు. ఎందుకంటే ఆయన చెప్పినట్టు వినే కమిషనర్లు రారు కాబట్టి. ఈ పద్ధతి ద్వారా నిజాయితీ గెలుస్తుంది. మీలాంటి పెత్తందార్ల చెర నుండి ఎన్నికల కమిషన్ను విడిపించే ఏకైక మార్గం ఇదే. ఎన్నికల ముందు 30 రోజులు, ఎన్నికల డేట్ తర్వాత 15 రోజులు, వెరస 45 రోజులు. ఈ 45 రోజులు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కింద లెవెల్ నుంచి పై లెవెల్ వరకు ఎలక్షన్ కమిషన్ యొక్క ఆధ్వర్యంలో ఉండాలి. అలా ఆధ్వర్యంలో ఉన్నందువల్ల ప్రభుత్వ పనులు స్తంభిస్తాయా? అభివృద్ధి ఆగిపోదు. కేవలం రాజకీయ ప్రలోభాలు ఆగుతాయి. 45 రోజులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిష్పక్షపాతంగా పనిచేసే అవకాశం దక్కుతుంది. ఇది వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి అవసరమైన కఠినమైన చర్య. ఇది ముఖ్యమంత్రిని ఉత్సవ విగ్రహంగా చేయడమే. పోలీసులను, కలెక్టర్లను మేం నియంత్రించలేకపోతే ఇక పాలన ఎందుకు? నా పోలీసులు, నా అధికారులు నా మాట వినాలి. 45 రోజులు పాలనను పక్కన పెట్టడం అంటే ప్రజలను గాలికి వదిలేయడమే. నేను దీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. అధికార దుర్వినియోగానికి ఇది విరుగుడు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం చేసే హడావుడికి బ్రేక్ వేయాల్సిందే. అధికార బలాన్ని వాడుకుని ఓట్లు కొల్లగొట్టే మీ కుతంత్రాలకు ఇది మరణశాసనం. కలెక్టర్లు, ఎస్పీలు రాజ్యాంగానికి లొంగి ఉండాలి, మీ ఇంట్లో బానిసలుగా కాదు. ఇక ఎలక్షన్లో పోటీ చేసే పోటీదారులు ప్రజలను ప్రలోభ పెట్టడానికి, ఓట్లు కొనడానికో లేకపోతే ఇంకోటి ఏ విధంగా ప్రజలను ప్రలోభ పెట్టి అవినీతి పనుల ద్వారా ప్రలోభ పెట్టడానికో చేస్తున్న ఈ రోజు వరకు వింటున్నాం మనం. ఇంతవరకు అటువంటివి అరికట్టడానికి మన రాష్ట్రంలో ఉన్న డిగ్రీ విద్యార్థులు, పీజీ విద్యార్థులు, యూనివర్సిటీ విద్యార్థులు చేత ఒక వాలంటీర్ల కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో, ప్రతి ఎన్నికలు జరిగే ప్రతి నియోజకవర్గంలో ఆ కమిటీల ద్వారా ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిపై నిఘా పెట్టాలి. అలా నిఘా పెట్టినందువల్ల ఈ ప్రలోభాలు పెట్టి అవినీతులు తగ్గుతాయా? అరికట్టగలమా? విద్యార్థుల శక్తి అపారం. వారు టెక్నాలజీతో అవినీతిని లైవ్లో పట్టుకోగలరు. వారికి శిక్షణ ఇస్తే వ్యవస్థ శుభ్రపడుతుంది. వారి నిశితమైన నిఘా వల్ల పారదర్శకత పెరుగుతుంది. నేను ఈ స్టూడెంట్ పవర్ను వ్యతిరేకిస్తున్నాను. చదువుకు అర్థం సమాజాన్ని బాగు చేయడమే. రెడ్డి గారు, విద్యార్థులు తలచుకుంటే మీ మద్యం పంపకాలు, నోట్ల కట్టలు బజారున పడతాయి. ఇది యువత సాధికారత. ఇక ఎలక్షన్ జరిగే సమయంలో అభ్యర్థులు కానీ, పార్టీలు కానీ, లేదా అభ్యర్థి యొక్క క్యాండిడేట్లు కానీ, అభ్యర్థి యొక్క స్నేహితులు కానీ, బంధువులు కానీ ఎవరు తప్పు చేసినా సరే, ఏ చిన్న తప్పు చేసినా సరే ఆ ఎన్నికలను ఇమీడియట్గా క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేసి మళ్ళీ 7 రోజుల లోపల ఎన్నికలు జరిపించాలి. అది సాధ్యమా? సాధ్యమే. డిజిటల్ యుగంలో 7 రోజులు అనేది ఎక్కువ సమయం. తప్పు చేసిన అభ్యర్థికి భయం కలగాలంటే ఈ వేగం అవసరం. ఒక ఎన్నిక నిర్వహించాలంటే కొన్ని వందల కోట్లు ఖర్చు అవుతాయి. చిన్న తప్పుకు రద్దు చేస్తే అబద్ధపు ఎన్నిక కంటే ఖరీదైనది ఏముంది? 7 రోజుల్లో రద్దు చేస్తే మళ్ళీ తప్పు చేయడానికి ఎవరూ ధైర్యం చేయరు. అది ప్రజాధనాన్ని కాపాడటమే. ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ వివాదాలపై ఇదివరకంటే హైకోర్టుకి వెళ్ళేవారు. ఇప్పుడు అలా కాదు. హైకోర్టు కాదు, ఏ కోర్టుకి వెళ్ళకూడదు. ఒకే ఒక కోర్టు, సుప్రీంకోర్టులోనే వివాదాలు ఫైల్ చేయాలి. ఇంకెక్కడ ఏ కోర్టుకి వెళ్ళకూడదు. ఆ సుప్రీంకోర్టు కూడా 6 నెలల లోపల తీర్పు ఇవ్వాలి. ఈ సంస్కరణ వల్ల న్యాయస్థానాలపై భారం పడుతుందా? భారం పెరిగినా పర్వాలేదు, ఫలితం త్వరగా రావాలి. ఏళ్ల తరబడి కోర్టుల్లో సాగే కేసుల వల్ల అనర్హులు పదవిలో కొనసాగుతున్నారు. స్థానిక కోర్టులకు అధికారం లేకపోతే ఎలా? సుప్రీంకోర్టుకు వెళ్లడం సామాన్యుడికి సాధ్యమా? చిన్న తప్పుకు రద్దు చేస్తే ఆ భారం ఎవరు భరిస్తారు? ఇది అరాచకం. వివాదాలు త్వరగా తేలాలి. 6 నెలల గడువు ఉంటేనే రాజ్యాంగ విలువలు కాపాడబడతాయి. కాలయాపన చేసి పదవిని అనుభవించే మీ పన్నాగాలు ఇక సాగవు. ఇక ఎన్నికల్లో ప్రచారం గురించి వ్యక్తిగత ప్రచారం,
బంధువుల ప్రచారం, స్నేహితుల ప్రచారం, పార్టీల ప్రచారం ఏ ప్రచారం చేయకూడదు. ఎవరు ప్రభుత్వమే ప్రచారం చేయాలి. ఆ క్యాండిడేట్ పోటీ చేసి క్యాండిడేట్స్ ఆ వ్యక్తుల తరఫున ప్రభుత్వమే తమ యంత్రాంగం ద్వారా, న్యూస్ పేపర్ల ద్వారా, టీవీల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఎలా వీలవుతే అలాగా ప్రభుత్వమే తన సొంత ఖర్చులతో ప్రచారం చేయాలి తప్పితే ఇది సాధ్యమవుతుందా? ఖర్చులు తగ్గించే మార్గం ఇది. కానీ ప్రభుత్వం అందరికీ సమాన అవకాశం ఇవ్వాలి. నా జెండా, నా ఎజెండా నేను చెప్పుకోకపోతే ఎలా? ఇది నా భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే. భావప్రకటన స్వేచ్ఛ అంటే డబ్బుతో గొంతులు నొక్కడం కాదు. ప్రభుత్వం ప్రచారం చేస్తే పేద వ్యక్తి కూడా ప్రజలకు చేరువవుతాడు. ఇక ప్రతి మండల కేంద్రంలో ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ పోటీదారులతోటి ఒక ఓపెన్ డిబేట్ కండక్ట్ చేయాలి. ప్రభుత్వమే కండక్ట్ చేయించాలి. ఒక కమిటీని వేసి, ఒక ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ద్వారా కమిటీలను వేసి ఆ కమిటీ ఆ డిబేట్లను కండక్ట్ చేయాలి. ఆ గ్రామాల నుంచి, ఆ పరిసర ప్రాంతాల నుంచి ప్రజలను ఇన్వైట్ చేసి ఆ ప్రజలు కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఆ పోటీదారులని. అలా ఓపెన్ డిబేట్ కండక్ట్ చేసి ఆ ఓపెన్ డిబేట్ని వీడియో తీసి ఆ వీడియోని ప్రచారం చేయాలి. ప్రభుత్వమే ప్రచారం చేయాలి. ప్రతి గ్రామాన, ప్రతి ఇంటింటికి ప్రచారం చేయాలి. అభ్యర్థుల లోతు ఏంటో ప్రజలకు తెలుస్తుంది. ముఖాముఖి ప్రశ్నల ద్వారా నిజాలు బయటపడతాయి. మండలంలో ఉండే రైతులకు ఈ డిబేట్లు ఏం అర్థమవుతాయి? వారికి నా ఫోటో కావాలి, నా మాట కావాలి. రైతులకు అన్నీ తెలుసు రెడ్డి గారు, మీరు వారిని అమాయకులను చేసి దోచుకుంటున్నారు. ఓపెన్ డిబేట్లో మీ అబద్ధాలను ఇంకా ఎవరు నమ్మరు. ఇక టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్స్ ఎవరైనా సరే ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం మాత్రమే ప్రచారం చేయాలి. దాన్ని మించి ఎవరు ప్రచారం చేయడానికి వీల్లేదు. ముఖ్యంగా పెయిడ్ న్యూస్ అనే మాట వినపడకూడదు. పెయిడ్ న్యూస్ అనే మాట ఎక్కడా ప్రచారంలో వినపడకూడదు. పెయిడ్ న్యూస్ అనే మాటే ఉండకూడదు. మీడియా బాధ్యతగా ఉండాలి. మీడియా నా ఇష్టం వచ్చినట్టు చూపిస్తుంది. వారికి కూడా వ్యాపారం ఉంటుంది కదా. దీన్ని నియంత్రించడం అసాధ్యం. అసాధ్యం కాదు, అవసరం. మీడియాను అడ్డం పెట్టి సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వమే ప్రచారం చేయాలి. ఎవరు అసలు పోటీ చేసే వ్యక్తి కానీ, అతని బంధువులు కానీ, స్నేహితులు కానీ, పార్టీ కానీ ఎవరు కూడా అతని తరఫున ప్రచారం చేయకూడదు. ప్రభుత్వమే చేయాలి. సోషల్ మీడియా ద్వారా చేస్తున్న పత్రికలు ఏదైనా కానీ. మరి అటువంటప్పుడు వ్యక్తిగత ఐటీ సెల్స్ అనేది ఎవరు ఉండడానికి వీల్లేదు. ఎవరికి వ్యక్తిగతంగా ఐటీ సెల్స్ను ఉపయోగించకూడదు, పెట్టించుకోకూడదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఐటీ సెల్స్ ట్రోలింగ్ ఆపాలి. కేవలం నిజాలు ప్రజల్లోకి వెళ్ళాలి. నా ఫాలోవర్స్ నా బలం. సోషల్ మీడియాను ఎవరు ఆపలేరు. ట్రోలింగ్ బ్యాచ్ల పని అయిపోయింది. నిజమైన మేధస్సు సోషల్ మీడియాలో చర్చకు రావాలి. ఎన్నికల ప్రచార బాధ్యత అంతా ప్రభుత్వం మీద తీసుకుంది. విద్యార్థుల చేత నిఘా పెట్టించింది పోటీదారుల మీద. మరి ఓటర్లని ప్రలోభ పెట్టగలరా? ఇప్పుడు సాధ్యపడుతుందా? ప్రలోభాలు పెట్టకుండా మీరు నెగ్గగలరా? దాదాపు అసాధ్యం. ఎందుకంటే నిఘా వ్యవస్థ బలంగా ఉంటుంది. జనం ఏది కావాలో అది తీసుకుంటారు. వారిని ఎవరూ ఆపలేరు. ప్రలోభాలకు చెక్ పెట్టడమే ఈ సంస్కరణల అంతిమ లక్ష్యం. చూశారు కదా, సుప్రీంకోర్టు నుండి గ్రామ సందుల వరకు ప్రతి అడుగు పారదర్శకం. ఎన్నికల కమిషన్ అనేది ఒక వ్యవస్థ కాదు, అది ఒక పవిత్రమైన విధి కావాలి. ఈ సంస్కరణలు అమలులోకి వస్తేనే మీ ఓటుకు అసలైన విలువ దక్కుతుంది. అధికార దాహంతో వ్యవస్థలను చెరబడుతున్న రాజకీయ నాయకులారా, ఇంకా ఎంతో కాలం మీ ఆటలు చెల్లవు. I feel it is my responsibility to submit disclaimer
at this juncture. And so, I am submitting the views, options, analysis, and questions expressed in this video are intended solely to promote democratic values, public awareness, and constructive discussions. The visuals, characters, and dialogues used in this content are created for educational, informational, and discussion purposes only. Certain elements of this video have been developed with the assistance of artificial intelligence AI based tools. This content does not intend to endorse or oppose any political party or organization or individual. Viewers are encouraged to exercise their own discretion and independent judgment while engaging with this content. Thank you. Dinavahi News, voice of facts without fear.